అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. నేను మీ రమ్య. సో గత కొన్ని రోజులుగా బండి సంజయ్ ఇష్యూ, బండి భగీరథకి సంబంధించిన ఇష్యూస్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఏ పార్టీకి విరుద్ధం కాదు, బట్ కొన్ని ప్రశ్నలు నన్ను వెంటాడుతున్నాయి. ఎప్పుడైతే దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్, ఫొటోస్, వీడియోస్ అండ్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రత్యేకంగా ఒక సిట్నే నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి చాలా వరకు రెస్పాండ్ అయిన బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కలిసి ధర్నా చేసే ఈ విధానం అంతా కూడా చూసిన తర్వాత కాంగ్రెస్ని కానీ, బీఆర్ఎస్ని కానీ, బీజేపీని కానీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి ఈ ఇష్యూకి సంబంధించి ఆ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, అసలు ఏ పార్టీకి నేను విరుద్ధం కాదు, ఏ పార్టీకి సపోర్ట్ కాదు. బీఆర్ఎస్కి సంబంధించిన ఒక నేత, ఒక లేడీ. హలో శైలజ గారు, నమస్కారం అండి. మేము మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాము. మేము మనం టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. అంటే రీసెంట్గా బండి సంజయ్ వాళ్ళ కొడుకు బండి భగీరథకి సంబంధించిన ఇష్యూ ఒకటి వైరల్ అవుతుంది కదా. సో దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా, అంటే హరీష్ రావు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా చేశారు కదా. అంటే చాలా మంది కూడా ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరగాలి అని మీరు అందరు పోరాడారు, అవునా? దానికి సంబంధించి నాకు ఒక చిన్న ప్రశ్న అండి. అంటే ఇప్పుడు బండి సంజయ్ ఇష్యూ ఎప్పుడు బయటకు వచ్చింది, వాళ్ళ కొడుకు ఇష్యూ ఎప్పుడు బయటకు వచ్చింది? మా కొడుకు ఇష్యూ వచ్చేసి అతను ముందే పెట్టిండు. హలో, అవును, కరెక్టే. బట్ ఆ అమ్మాయి 3 months నుంచి కేసు బుక్ చేయడానికి వెళ్తే తీసుకోవట్లేదు. అంటే ఓవరాల్ గా శైలజ గారు, ఇక్కడ చిన్న సందేహం అండి. ఓవరాల్ గా ఈ ఇష్యూ బయటకు వచ్చి ఒక 2-3 రోజులు కాకముందే బీఆర్ఎస్ నేతలందరూ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసి అమ్మాయికి న్యాయం జరగాలి అని పోరాడారు, అవునా? అవునండి. అలాంటప్పుడు మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్ అని బయటపడ్డప్పుడు దాని మీద దాదాపు గిరిజన బిడ్డలు, దాంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, దాదాపు 9 మంది చనిపోయారు. అండ్ ఈ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కీమ్ 150 కోట్లకు సంబంధించింది. దీంట్లో 9 మంది చనిపోయారు, గిరిజనులు కూడా చనిపోయారు. అయితే ఇప్పటి వరకు ఈ ఇష్యూ బయటకు వచ్చి ఒక 3-4 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ నేత మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఎందుకు? అంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, కరెక్టే, బట్ ఇక్కడ ఒక్క అమ్మాయి కంటే కూడా చాలా సంఖ్యలో ఉన్నారు కదా. మరి ఎందుకు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అంటే హరీష్ రావు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఎప్పుడు బయటకు వచ్చి ఈ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడలేదు? అలాగే టీసీఎస్కి సంబంధించి ఒక 5-6 మంది అమ్మాయిలను మత మార్పిడి చేసుకోవాలని చెప్పి ఆ టీసీఎస్ హెడ్లు, హెచ్ఆర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మాయిలను హింసించి మరి మత మార్పిడి చేయించారు. ఆ ఇష్యూ అప్పుడు ఎందుకు రాలేదు అన్నది ఇక్కడ ఇష్యూ. చెప్పండి, మీరు చెప్పండి. అనేది ఒక స్కామ్ సంబంధించింది మంగ్లీది. అది ఏంటంటే వాళ్ళ గిరిజనులకు వాళ్ళు జరిగిన సంభాషణ కాబట్టి అది ఒక కోర్టుకు ఆల్రెడీ వాళ్ళు కోర్టుకు, పోలీస్ స్టేషన్లకు సబ్మిట్ చేసింది. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంది? గిరిజనులను మోసం చేసుకున్నారు, మాకు సంబంధం లేదు అని మీరు అంటున్నారా? లేదు, సంబంధం లేదని కాదు, అది కోర్టులో ఇష్యూ నడుస్తున్నది. ఆ కోర్టులో ఇష్యూ జరుగుతున్నప్పుడు అది వచ్చేసి ఒక ఫైనాన్షియల్ సంబంధించి. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ కోర్టులో జరగట్లేదా? ఈ ఇష్యూ కోర్టులో కాబట్టి ఇది ఒక అమ్మాయి అండి, ఇది ఒక మైనర్ బాలిక గురించి కాబట్టి మేము స్పందించాల్సి వచ్చింది. నా ప్రశ్న ఏంటి అంటే, ఎప్పుడు కూడా మహిళల పట్ల ఎప్పుడు కూడా ముందర ఉంటది. ఒక అమ్మాయికి మైనర్ బాలికకు అన్యాయం జరిగింది కాబట్టి మేము దీన్ని తీసుకున్నాం. ఒకటి, మైనర్ బాలికకు అన్యాయం జరిగితే న్యాయం తప్పకుండా జరగాల్సిందే. అండ్ ఒకవేళ జరిగితే మీరందరూ వెనకాల ఉండడం కూడా కరెక్టే, తప్పు అని నేను అనట్లేదు. కానీ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అన్నప్పుడు మీరందరూ వచ్చినప్పుడు, ఏంటి బీఆర్ఎస్ నేతలు అందరూ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్ గా ఒక సిట్నే, అంటే ఒక సిట్, ఒక టీమ్, అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద కూడా లేదు కదా. బట్ మీరు ఇప్పుడు వచ్చి అన్యాయం జరిగింది అని పోరాడినప్పుడు మీరు అన్యాయం జరిగింది, మీరు ఒక అమ్మాయి
మీరు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని పోరాడుతున్నప్పుడు అక్కడ చాలా మంది ఆడపిల్లలు మోసపోయారు, చనిపోతున్నారు. అవునమ్మా, జరిగింది కరెక్టే. కానీ ఇక్కడ చేసింది ఎవరు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి కొడుకు. అట్లాంటి వాళ్ళను నిలదీయాల్సిన టైం, ఎందుకంటే వాళ్ళకు చట్టాలకు వాళ్ళు చుట్టాలని తప్పుదవ పట్టిస్తున్నారు. ఒక బడా బడా బాబుల ఇళ్లలో జరగడము కరెక్ట్ కాదు. మరి నేనేమంటున్నా ఇది తప్పైతే మీరు నిలదీయండి, కానీ అది తప్పు అని మీకు అనిపించలేదా? అసలు దీని వెనకాల ఎవరున్నారు? సో దాని వెనకాల కూడా రాజకీయ కుట్ర జరుగుతుంది. అండ్ మీకు అంటే మీరు అసలు అంటే తప్పకుండా అర్థం ఉంటది. మా కేసీఆర్ గాని మా బీఆర్ఎస్ పార్టీ గాని ప్రతిసారి కూడా గిరిజనులకు అండగానే ఉంటది. తప్పకుండా మేము ఆ విషయం మీద కూడా స్పందిస్తాము. ఒక్క నేత పేరు చూపించండి మీరు బయటకు వచ్చిన వాళ్ళ దాంట్లో. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, గిరిజన కుటుంబాలు అసలు అటు ఇటు అసలు ఏం లేని, ఎలాంటి సపోర్ట్ లేని గిరిజన బిడ్డలు, ముసలోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వయసు మీరిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి మాకు అన్యాయం జరిగింది, ఎవరో ఒకరు న్యాయం చేయండి అని రోడ్ల మీద పండుకొని కనీసం రూమ్ తీసుకొని అయినా కేసు బుక్ చేయించుకుందామంటే అక్కడ కూడా అంటే ఆ స్తోమత కూడా లేని వాళ్ళు కూడా అన్యాయానికి గురైనప్పుడు మీరు ఏం చేశారన్నది నా ప్రశ్న. తప్పకుండా మేము మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఇప్పటి కూడా మేము పోరాడడానికి మేము రెడీగా ఉన్నాము, పోరాడతాము. ఎవరికి అన్యాయం జరిగినప్పుడు ప్రస్తుతం మీరు మా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాము, మరి పాలక పక్షం ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు కేసు బుక్ చేయలేదు? మీరు చెప్పండి. ఒక అమ్మాయి మైనర్ బాలికే కాబట్టి మేము ఖచ్చితంగా అమ్మాయి గురించి మేము కొట్లాడుతున్నాము. అవునండి, తప్పకుండా. శైలజ గారు మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, మీరు మైనర్ బాలికకు అన్యాయం జరిగింది, అమ్మాయి తరపున మేము ఉన్నాము అని చెప్తున్నారు, కరెక్టే. అది నేను తప్పు అని చెప్పట్లేదు. బట్ ఇప్పుడు ఒక్క అమ్మాయి అయినా ప్రాణమే, 9 మంది చనిపోయినా ఈ 9 మంది కూడా ప్రాణాలే కదా. అమ్మ కరెక్టే, నువ్వు అన్న మాట కూడా కరెక్టే. చాలా చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి. దాదాపు మొన్న కూడా చూసినాము, ఆ మధ్యలో వైష్ణవిది జరిగింది, మొన్న అబ్బాయిది జరిగింది. ఖచ్చితంగా మేము అందరికి ఈ తరపున ఉంటాము. మా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడు ప్రజల పక్షాన ఓకే. మేము కొంతవరకు ఇది ఉండొచ్చేమో కానీ మేము మాత్రం ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే ఈ విషయాల్లో కూడా మేము తీక్షణంగా తీసుకోవడానికి ఒకటే కారణం ఏంటంటే ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకే కాబట్టి తాత్సారం చేయకూడదు అనే దాని మీద మేము చేస్తున్నాం. ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకు తప్పు చేస్తే తప్పు, ఒక సినీ నటో లేకపోతే 10 మందిని ఒక 100 మందిని మోసం చేసిన వాళ్ళు చేస్తే తప్పు కాదంటారు. బట్ నేను ఇక్కడ ఏమంటున్నాను, ఓకే బీజేపీ తప్పు చేసింది అని కాంగ్రెస్ బీజేపీ మీద, బీజేపీ బీఆర్ఎస్ మీద. అమ్మాయి ఒక మైనర్ బాలిక గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ పార్టీలో కూడా సంబంధం లేదు. మేము మాట్లాడుతున్నాం అమ్మాయి పక్షాన నిలబడాలని నిలబడుతున్నాము. పార్టీల గురించి వదిలేయండి, సరే పార్టీల గురించి వదిలేయండి. ఒకవేళ బండి సంజయ్ కొడుకు కాకపోతే మీరు ఇంతలా నిలబడే వాళ్ళ? అలా నిలబడే వాళ్ళే అయితే వేరే అమ్మాయిల సైడ్ ఎందుకు నిలబడలేదు? వేరే అన్యాయాల వైపు ఎందుకు నిలబడలేదు? ఇప్పుడు మనము అది ఇప్పుడు ఎట్లుంటదంటే, ఇది మేము ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా మేము వైష్ణవ విషయంలో కూడా ఖండించినాము. కానీ ఇదేంటంటే ఈయన ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ కాబట్టి మేము చేసేది మీకు పెద్దగా కనిపిస్తుంది. మేము ఒక తరపున ఉన్నాము, ఒక తరపున లేదు. మీకు బీజేపీ పార్టీలో ఆయన ఒక ఉన్నతమైన పదవులు ఉన్నందుకు మేము చేసేది మీకు పెద్దగా కనిపిస్తుంది, వేరే వాళ్ళకి న్యాయం చేస్తలేము. పార్టీ తరపున బీజేపీ మేము ఇది అనుకుంటున్నారు, కానీ మేము అట్లా కాదు. బీఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ పార్టీ అందరి వైపు ఉంటది అని అన్నప్పుడు, సరే బండి సంజయ్ ఇష్యూ, వాళ్ళ కొడుకు బండి భగీరథ్ ఇష్యూలో మీరు ఎలాగైతే మాట్లాడారో, ఎంతైతే యాక్టివ్గా ఉన్నారో అంతే యాక్టివ్గా వేరే వాళ్ళకి అన్యాయం జరిగితే కూడా, అంటే ఇప్పుడు చూడండి మంగ్లీ ఇష్యూలోనే 9 మంది చనిపోయారు. వాళ్ళ విషయంలో మీరు ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు? ఒక చిన్న వీడియో క్లిప్ పంపి. ఈ విషయం గురించి కూడా మాట్లాడతాము, తప్పకుండా మేమేం ఎవరిని వదిలిపెట్టాము. ఇంకెప్పుడు మాట్లాడతారండి? ఈ ఇష్యూ వచ్చి 2-3 రోజులకే మీరు ఇంత హల్చల్ చేసినప్పుడు అంతమంది అసలు అధికార పార్టీ ఎందుకు స్పందిస్తలేదు అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము. ఎందుకంటే అధికార పార్టీ కొమ్ము కాస్తుందా? వీళ్ళందరికీ ఎవరు కొమ్ము కాస్తున్నారు? ఇంతవరకు ఎందుకు హోమ్ మినిస్టర్ శాఖ ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఇంతమంది చనిపోయినా, ఇంతమంది మోసపోతున్నా కూడా ఆయన ఎందుకు స్పందిస్తలేడు అనేది మేము కూడా నిలదీస్తాం. ఆయన ఎంతవరకు
చేస్తాడో చూస్తున్నాం. చూసి తప్పకుండా మేము దీని మీద కూడా పోరాడతాం. సో మేము కూడా చూస్తామండి. శైలజ గారు, అసలు మీరెంత వరకు పోరాడతారు, లేకపోతే ఎప్పుడు హాట్ టాపిక్స్ పైన హాట్ వ్యక్తుల మీద కాకుండా సామాన్య ప్రజల మీద కూడా కొంచెం కన్సర్న్ చూపించండి. మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టిన ప్రజలని ఏమన్నా అంటే పార్టీలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం కంటే కూడా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళని కొంచెం ఏమన్నా అన్యాయం జరిగితే న్యాయం వైపు ఉండండి. ఈ పార్టీ వాళ్ళు అలా చేశారు, ఈ పార్టీ వాళ్ళ రాజకీయ నాయకుడు ఇలా చేశారు, దీనికంటే కూడా ప్రజలకి ఏమైనా అన్యాయం జరిగితే మేము తప్పకుండా ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి అలాంటప్పుడు బంగ్లీ ఇష్యూలో మీరు ఏ స్టాండ్ తీసుకున్నారు? బంగ్లీ విషయాల్లో కూడా మేము తప్పకుండా తీసుకుంటాం. తీసుకుంటాం కాదు, ఇంతకు ముందు ఎందుకు తీసుకోవాలి? ఈ ఇష్యూ వచ్చి దాదాపు 3 నెలలు అయినప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఈ ఇష్యూ వచ్చి 2-3 రోజులకే మీరు బయటకు వచ్చి ఇంత యాక్టివ్ గా ఉన్నప్పుడు, మంగ్లీ ఇష్యూ వచ్చి 3 నెలలు అవుతుంది, 9 మంది చనిపోయారు, మీరు ఇంకెప్పుడు యాక్టివ్ అవుతారు? ఇప్పుడు మేము అదే చెప్తున్నాం కదా, రూలింగ్ పార్టీ యాక్టివ్ గా ఉండాలి. అది చెప్తున్నా కదా, హోంశాఖ పెట్టుకొని ఆయన పట్టించుకుంటలేడు. ఇంతమందికి చనిపోతే ఆయన కళ్ళకి కనిపిస్తలేదు. అక్కడ అంతమంది గిరిజనులు గోడాడుతుంటే మంగ్లీ చేసిన మోసానికి వాళ్ళు ఆయన పట్టించుకోకపోవడం దురదృష్టం. తప్పకుండా మేము ఇప్పటి వరకు మీరు అడగలేదు అంటున్నారు, కానీ మేము ఇప్పటి కూడా ఏం లేదు. ఆమె విషయంలో మేము తప్పకుండా మేము నిలదీస్తాం. గిరిజనులకు న్యాయం చేయడానికి మేము ఎప్పటికీ రెడీగా ఉంటాం. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి అయినా మేము చూస్తాము మీ యాక్టివిటీస్, మీరు చేసే ఇవన్నీ కూడా. అంటే సామాన్యులకు ఎంతగా తోడుగా ఉంటారు, నార్మల్ వ్యక్తులకు ఎంతగా తోడుగా ఉంటారు అన్నది మేము కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ అండి. ఎటకేలకు మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, మీకేమనిపిస్తుందో కూడా ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.